ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే కనుక మనం అంటే అటు పాలిటిక్స్ ఇటు ఇండస్ట్రీ రెండిటికి రిలేటెడ్. నందమూరి కాంధాన్లో జరుగుతున్న రగడ ఇంకా చల్లారక ముందే అంటే అటు బాబాయ్ అబ్బాయికి జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణ గారికి ఇటు అల్లు చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీల మధ్య రగడ అంటే కంపారిజన్ అయితే మొదలైంది. ఏంటిది అంటే అది వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ మధ్య గొడవ బహిర్గతం కాకపోయినా అంటే పెద్దగా బయట ఎవరు మాట్లాడరు, బాలకృష్ణ వైపు నుంచి లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచో మాట్లాడుకోవటాలు లేవు. కాకపోతే ఇలాగ ఏంటంటే రచ్చ అయిపోయి మరీ రోడ్డు మీదకి వచ్చిన సందర్భం అయితే లేదు. కానీ వేరే ఈ ఇష్యూ చాలా ఒక డివిజన్ తీసుకొచ్చేసింది, అంటే ఆ ఫ్యామిలీ మధ్య డివిజన్ తీసుకొచ్చింది. అలాగే పొలిటికల్ ఫ్రంట్లో ఇట్ సీమ్స్ అల్లు అర్జున్ కూడా ఏదో ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని త్వరలోనే ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయ్యి మరి ఆ జెండా భుజాన్ని వేసుకునే అవకాశం కనిపిస్తుందని. కెరీర్ పీక్స్లో ఉన్న అల్లు అర్జున్ ఆ రకంగా చేసే అవకాశం ఉందా? జూనియర్ ఎన్టీఆర్ లాగా గుంభనంగానే తన ప్రొటెస్ట్ మౌనంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందా? అంటే ఒకటండి, ఇక్కడ రచ్చ జరగలేదు అనేది కరెక్ట్ కాదు. అంటే బాబాయ్ వర్సెస్ అబ్బాయి ఒక గొడవ అయితే, మామ వర్సెస్ అల్లుడు అనేది ఇంకొక గొడవ. మెగా కాంపౌండ్లో మామ వర్సెస్ అల్లుడు జరుగుతోంది. నందమూరి కాందాన్లోనేమో బాబాయ్ వర్సెస్ అబ్బాయి నడుస్తోంది. అయితే ఎన్టీ రామారావు గారి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా ఒక వేడుక జరిగింది. ఇక్కడ ముగింపు సందర్భంగా ఒక సావనీర్ రిలీజ్ చేశారు. ఆ ఫంక్షన్కి శకపురుషుడు అనే పేరుతో ఒక సావనీర్ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి నందమూరి బ్రదర్స్గా ఇప్పుడు పిలుస్తున్నటువంటి ఇద్దరు గైర్హాజరయ్యారు. కళ్యాణ్ రాము అలాగే ఎన్టీఆర్ ఇద్దరు రాలా. అలాగే వాళ్ళు వాంటెడ్గానే పార్టీకి సంబంధించిన లేదు నందమూరి కాందానికి సంబంధించిన ఫంక్షన్స్కి వాంటెడ్గానే హాజరు కావడం లేదు అనేది చాలా కాలంగా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. దానికి రకరకాల కారణాలు చెప్పారు. అంటే ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు ప్రాపర్గా స్పందించలేదని స్పందించాడు తను. ఆ స్పందన డోసేజ్ చాలా లైట్గా ఉందని, అతను ఏదో లాలూచి పడుతున్నాడని, ఇలా అది ఓపెన్గా టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా మైకుల ముందుకు వచ్చి మీడియా మైకుల ముందుకు వచ్చి మాట్లాడేశారు. అంటే పార్టీ నాయకత్వం ఆదేశం లేకుండా లేదు అనుమతి లేకుండా అలా మాట్లాడతారా క్యాడరు అనేది ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. దాని కంటిన్యూషనే వాంటెడ్గా వాళ్ళు రాలేదు ఈ వేడుకకి, శకపురుషుడు వేడుకకి అని. రేపు నందమూరి బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ కార్యక్రమం జరుగుతోంది పెద్ద ఎత్తున. దానికి నందమూరి బ్రదర్స్ వస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక సందిగ్ధావస్థ, ఒక ప్రశ్నగా ముందుకు వచ్చినటువంటి సందర్భం. అంటే వాళ్ళిద్దరూ గైర్హాజరు అవుతారేమో అని చెప్పి ఒక డౌట్ అయితే ఆల్రెడీ నడుస్తోంది. ఇప్పటి వరకు క్లారిఫికేషన్స్ లేవు. వాళ్ళకి ఇన్విటేషన్స్ వెళ్ళాయా లేదో తెలియదు. శకపురుషుడు టైంలో అయితే ఇన్విటేషన్ అందించినట్టుగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. అయితే అప్పటికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే అదే రోజు మే 20th జరిగింది. అది మే 20వ తారీఖు తన పుట్టినరోజు కాబట్టి ఆ కార్యక్రమంలో ఉన్నాను నేను. వేరే అంటే నాకు లేటుగా ఇన్ఫామ్ చేశారు, అప్పటికే నేను కొన్ని కార్యక్రమాలు ప్రిపేర్ అయి ఉన్నాను, అందుకని దాన్ని అవాయిడ్ చేసి ఇటు రాలేని పరిస్థితి వలన రాలేదు అనేది ఒక సంజాయిషి లాంటి వార్త బయటకు వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ కోటరీ నుంచి. అది కూడా అధికారిక సమాచారం కాదు. ఇలా నడిచినటువంటి సందర్భం ఇప్పుడు బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ఆ వేడుకకి ఆయన హాజరవుతాడా, ఎన్టీఆర్ హాజరవుతాడా లేకపోతే కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ వస్తారా, గైర్హాజరవుతారా అనేది ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళకి ఇన్విటేషన్ ఉందో లేదో కదా ఇప్పటి వరకు అయితే మనకి ఎక్కడ అంటే చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళిద్దరికీ వెళ్ళినట్టుగా ఎక్కడా లేదు. అంటే నందమూరి కాందానికి ఒక వెసులుబాటు ఉంది, మన ఇంట్లో జరిగే కార్యక్రమానికి మన ఇంట్లో వాళ్ళకి ఇన్విటేషన్ ఏంటి అనే మాట కూడా వస్తుంది అనొచ్చు. అంటే సొంత బాబాయ్కి జరుగుతున్న వేడుక అది. అవును, ఆ వేడుకకి మళ్ళీ బొట్టు పెట్టి పిలవాలా అనే మాట బాధ్యత తీసుకోవాలి కదా, అని ముందరుండి పెత్తనం చేయాల్సింది నువ్వే కదా చేయాల్సింది అనే మాట వస్తే మరి అప్పుడు నందమూరి బ్రదర్స్ సమాధానం ఎలా ఉంటుంది? సమాధానం ఏం చెప్తారు అనేది చూడాలంటే వాళ్ళు వేడుకకి వస్తారు అనే అనుకుందాం ప్రస్తుతానికి.
అయితే వస్తారా రారా అనే చర్చ అయితే గత అనుభవాల రీత్యా చాలా ఉధృతంగా జరుగుతోంది. అది అక్కడ ఆ కాందానికి సంబంధించినటువంటి గందరగోళం. రెండో వైపు ఇక్కడ